మీరు ఎలా వచ్చారండి? అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన పిలుపు మేరకు వచ్చారు. అంటే మీ జిల్లా చూసినట్లయితే అంటే సామాజిక వర్గాల పరంగా చాలా అంటే ఫ్యూడల్ శక్తులు బలంగా ఆధిపత్యం ఉండేటువంటి దీంట్లో మీరు వెంటనే రావటం, ఎన్టీ రామారావు గారు దృష్టిలో పడటం ఏ విధంగా జరిగింది? ఒకసారి మీ ఆ నేపథ్యం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే వాస్తవంగా నేను యూనివర్సిటీలోనే ఒక డైనమిక్ లీడర్గా, స్టూడెంట్ లీడర్గా పనిచేయటం ఉస్మాన్ యూనివర్సిటీలో. అంతకుముందు 77లో డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశాను, యూనియన్ ప్రెసిడెంట్, ఇండిపెండెంట్గా. అది కూడా ఇండిపెండెంట్గా గెలిచాను వితౌట్ ఎనీ ఆర్గనైజేషన్. అక్కడ నుంచి జరిగిన పరిణామం ఏంటంటే ఆ తర్వాత నేను LLB ఫైనల్ ఇయర్లో ఉండగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ 82లో పెట్టారు వారు. 82లో పెట్టారు. నేను LLB ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఆ సందర్భంలో వారు పార్టీ పెట్టినప్పుడు సరే నాకు మొదటి నుంచి కూడా కొంత రాజకీయంగా ముందుకు సాగాలి, ముఖ్యంగా ఈ దళిత వర్గాలు, పేద వర్గాలు, ఈ కులాలు, మతాలు, ఈ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కొంత మనం వాళ్ళను చైతన్యపరచాలనేటువంటి అభిప్రాయం కింద నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత నేను స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి నేను వెంటనే వెళ్ళి ఎన్టీ రామారావు గారిని పెద్ద ఆయనను కలిశాను. మీరే కలిశారా? నేనే కలిశాను. నేను కొంతమంది స్టూడెంట్స్, నా మిత్రులు అందరం కలిసిపోయి కలిసాము. కలిసిన తర్వాత నేను రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నాను, మీరు కనుక ఆశీర్వదిస్తే నేను పనిచేస్తా అన్నగారు అని వారికి చెప్పడం జరిగింది. అప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. అప్పుడప్పుడే ఈ మెంబర్షిప్ పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేస్తున్నాను. ఆ సందర్భంలో అంటే రామకృష్ణ స్టూడియోలో కలిసాను. రామకృష్ణ స్టూడియో ముషిరాబాద్ కలిశాను. వారు కూడా వెంటనే స్పందించి మీరు పనిచేయండి, నేను దాన్ని బట్టి ఆలోచిస్తాననేటువంటి అభిప్రాయాన్ని వారు చెప్పారు. ఫస్ట్ మెంబర్షిప్ పుస్తకాలు తీసుకున్న దాంట్లో నేను ఒకటి నల్గొండ జిల్లాలో. ఆ మెంబర్షిప్ పుస్తకాలు తీసుకోవటం, మన మెంబర్షిప్ చేయటం, ఆ తర్వాత మరొకసారి మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కూడా వారిని కలవటం. వెంటనే వారు మీరు పోటీ చేద్దరు తమ్ముడు, మీరు పోటీ చేయండి, నేను ఉన్నాను అనేటువంటి మాట చెప్పడం. ఆ తర్వాత 83లో కంటెస్ట్ చేయటం. 83లో కూడా వాస్తవంగా నలుగురమే గెలిచాము. అప్పుడు జానారెడ్డి గారు, మీ జిల్లా నుంచి. జానారెడ్డి గారు, ఆ తర్వాత కోదాడ లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఈద దేవయ్య అని మన సూర్యాపేట, ఆలేరు నుంచి నేను, నలుగురం గెలిచాము అప్పట్లో. వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ఆశీర్వాదంతో ఆ వయసులో, అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలేదు, చదువు కూడా LLB MA అయిపోయింది. LLB ఫైనల్ ఇయర్లో ఉన్నాను. స్టూడెంట్గానే నేను ఎమ్మెల్యే కాగలిగిన అదృష్టం ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చారు. నిజంగా అది మరవలేనటువంటి విషయం. వారికి సర్వదా కృతజ్ఞుడై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర ఏమీ లేదు. మన దగ్గర పొలిటికల్గా 10 రూపాయలు పెట్టుకునే శక్తి లేదు. అయినా కూడా ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కాగలిగాను. ఈ 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండగలిగే అదృష్టం వారిచ్చారు. వారిచ్చిన అదృష్టమే.